ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీ దేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఎందుకు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడిని, నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులిల సత్యనారాయణ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగతము, వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ అనేకమైన పెడుతున్నాయి. మీకు అందరికీ ఉపయోగం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి వచ్చేప్పటికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అది విశేషం. గత 4 వారాల కంటే ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉంది. మిగిలిన గ్రహాల బలాలు ఏమీ లేవు. చంద్రుడు అనుకూలంగా ఉంటే మానసికమైన ప్రశాంతత, కాస్త కార్యజయం, సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతా, మనసు ప్రశాంతంగా ఉండడానికి బంధుమిత్రుల యొక్క కలయికలు, ఇలా కొన్ని కార్యక్రమాలు మనకి మనసుకు ఆనందం కలిగిస్తాయి. జదంటే అష్టమంలో గురుడు, అష్టమంలో రవి, అష్టమంలో బుధుడు, సప్తమంలో కుజుడు. ఇక గ్రహాల యొక్క బలాలు ఏమున్నాయి? ఎటొచ్చి వీరికి మాత్రం తృతీయ రాహువు, అంటే ఎంతటి పన్నైనా పూర్తి చేయగలుగుతారు. పైగా అర్ధాష్టమ శని. ఇలా చూసినట్లయితే రాహుగ్రహ బలము, చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే ప్రవాహానికి మనం ఈద పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటిప్పుడు మనం ఏ విధంగా కంగారు పడకూడదు. మనం కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చేప్పుడు దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనే మన మైండ్ ప్రయత్నం చేయాలి. అంచేత ఈ రాశి వారు ప్రతిరోజు వ్యాయామం చేయండి. ముందర మంచి ఆలోచనలు పెట్టుకోండి. మీ మైండ్ని షార్ప్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. డీలా పడిపోకూడదు. ఒక సమస్య వస్తే ఆ సమస్యను మనం ఎలా ఎదుర్కోవాలి, ఓ కార్యక్రమాన్ని మనం ఎలా పూర్తి చేయాలి, ఆర్థిక ఇబ్బందులు మనం ఎలా ఎదుర్కోవాలి, విద్యార్థులు మనం భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ఇలా అణువు మన యొక్క ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలి. తప్ప జాతకం బాగోలేదు అంటే ఒకడు
ఏమండి ఎప్పుడు బాగుంటుందనేవాడు ఒకడు. ఇది కాదు. జాతకం గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు చూపించేటప్పుడు మనం గట్టి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం అన్ని రంగాల వారు గుర్తుపెట్టుకోవాలి. హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. ఎవడో నమ్మేడని సంతకాలు పెట్టకూడదు, డబ్బు ఇవ్వకూడదు. ఇలా ప్రతి ఒక్కరూ ఆయా వృత్తుల వారు ఆయా రంగాల్లో శ్రద్ధలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని అర్థం. శనికి తైలాభిషేకాలు చేయిస్తూ ఉండాలి. నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు ఒక వారం దానం చెయ్యాలి. జమ్మి చెట్టు ప్రదర్శనలు చేయాలి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు లేదా తెలుపు వాడండి, మంచి ఫలితాలు ఉంటాయి. కళారంగ వారికి, న్యాయవాదులకి, వైద్యులకి అందరికీ కూడా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపడి ఖర్చు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఈ వారం కాస్త వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వీరందరికీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మరి గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనా మీకు వారంలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలం. అయితే దీంట్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తలు తీసుకుని 10 రూపాయలు వెనక్కి వేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఏదో కొత్తది చేద్దాం, కొత్త ఆలోచనలతో ముందుకు పెడదామని లేనిపోని పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకండి. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇక సంఖ్యల్లో 5, 6 మీకు బాగా నప్పుతాయి. రంగుల్లో కూడా తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి గురువారం ఆరాధన మంచిది. అంటే గురుగ్రహ బలం కోసం శివారాధన చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, బియ్యం దానం ఇవ్వండి. బియ్యం దానం ఇచ్చినట్లయితే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే శనగపప్పుతో చేయబడినటువంటి పదార్థాలు సోమవారం గుళ్ళో ఇవ్వండి. గురువారం ఇవ్వక్కర్లేదు, సోమవారం ఇవ్వచ్చు, శనివారం ఇవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజుల్లో పట్టికలు మీరు ఇస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయి. గురుబలం పెరుగుతుంది.